అందరికీ నమస్కారం. జగన్‌కి ఈసీ భారీ షాక్. ఈ జిల్లాలో ఎన్నికల రద్దు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజుపై మండల చైర్మన్ అనర్హత వేటు వేశారు. మండల చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తనను అనర్హుడిగా ప్రకటించారని ఆరోపిస్తూ రఘురాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీంతో ఆ అంశంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పు వచ్చే సమయానికే ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11 నాటికి నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా 28న ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ ఎన్నిక జరుగుతుందా? ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. అయితే స్థానిక సంస్థలో మెజార్టీ ఉండడంతో ఈ సీటుకు దక్కించుకోవాలని వైసీపీ ప్లాన్ వేసింది. మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడును అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అప్పలనాయుడు గెలుపు కోసం ఆ పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగి జిల్లా నేతలతో మాట్లాడారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యవహారాలపై చర్చించారు. అయితే ఎన్నికను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. ఇటీవల వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదే ఊపుతో విజయనగరంలోని గెలిచి మండలిలో మరో సీటు దక్కించుకోవాలని భావించిన ఆ పార్టీకి హైకోర్టు తీర్పు, ఈసీ నిర్ణయంతో నిరాశ మిగిలింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.